హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఎంవి తెలుగు. ఫైనల్లీ వన్ ఆఫ్ ది మోస్ట్ అవైటెడ్ టాక్సిక్ మూవీని అయితే ఈరోజు చూడడం జరిగింది. ఈ మూవీ రిలీజ్ కోసం వెయిట్ చేసినట్టు నా ఎగ్జామ్స్ కోసం కూడా అంతగా వెయిట్ చేయలేదు. మరి నేను వెయిట్ చేసిన టైంకి ఈ మూవీ న్యాయం చేసిందా లేదా, మూవీ నాకెలా అనిపించింది అనేది ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టోరీ విషయానికి వస్తే యష్ అండ్ గంగా ఇద్దరు బ్రదర్ అండ్ సిస్టర్. వీళ్ళు కొన్ని కారణాల వల్ల గోవాలోని గ్యాంగ్స్ వార్స్లో ఇన్వాల్వ్ అవుతారు. మరి ఆ తర్వాత ఏం జరిగింది, అసలు కియారా యష్ని ఎలా కలిసింది, అండ్ రిమైనింగ్ క్యారెక్టర్స్ వెనుకున్న బ్యాక్ స్టోరీ ఏంటనేది తెలియాలంటే మూవీ చూడాల్సిందే. స్టోరీ లైన్ వినడానికి చాలా పెద్దగా ఉన్నా కూడా సింపుల్ స్టోరీ లైన్తో 3 hours మూవీని సాగదీశారు. ఇక మూవీ నాకెలా అనిపించిందనే విషయానికి వస్తే నాకైతే యావరేజ్ అనిపించింది మూవీ. ఇక పాజిటివ్స్ విషయానికి వస్తే యష్ పర్ఫార్మెన్స్ ఈజ్ గుడ్. తన మేకవర్ అండ్ స్టైలిష్ డైలాగ్తో బాగా పర్ఫామ్ చేశారు. కానీ కొన్ని సీన్స్లో యష్ కేజీఎఫ్ మేకవర్ గుర్తొస్తుంది. సో అది లుక్ వైజ్ పెద్దగా ఇంపాక్ట్ చూపించదు. అండ్ సెకండ్ వన్ వచ్చేసి యష్ అండ్ కియారా స్క్రీన్ ప్రెజెన్స్. లిటరల్లీ వాళ్ళ కెమిస్ట్రీని స్క్రీన్ మీద చూడడానికి చాలా బాగుంది. థర్డ్ వన్ వచ్చేసి వరల్డ్ బిల్డింగ్. ప్రొడ్యూసర్ పే చేసిన ప్రతి రూపాయి మనకు స్క్రీన్ మీద కనిపిస్తుంది. అలాగే సినిమాటోగ్రఫీ కూడా చాలా బాగుంది. కొన్ని యాక్షన్ సీన్స్లో సినిమాటోగ్రఫీ నెక్స్ట్ లెవెల్ ఉంది. మంచి విజువల్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది ఈ మూవీ. అండ్ పర్ఫార్మెన్స్ వైజ్ కియారా తన బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది. అండ్ రిమైనింగ్ క్యారెక్టర్ కూడా బెటర్గా పర్ఫామ్ చేశారు. ఇక నెగిటివ్స్ విషయానికి వస్తే మెయిన్గా ఈ మూవీలో నాకు నచ్చనిది స్క్రీన్ ప్లే. లిటరల్లీ ఒక సీన్ నుండి ఇంకొక సీన్కి వెళ్ళడానికి చాలా టైం తీసుకుంటారు. చాలా డ్రామాని ప్లేస్ చేశారు ప్రతి సీన్లో. ప్రతి 10 నిమిషాలకు ఒక యాక్షన్ సీన్ ఉంటుంది. అలాగే డైరెక్టర్ రైటింగ్ మీద కూడా ఇంకొంచెం ఫోకస్ చేయాల్సింది అనిపించింది నాకు. అలాగే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా ఒక పర్టికులర్ యాక్షన్ సీన్స్ అండ్ ఎమోషనల్ సీన్స్లో చాలా బాగా వర్కౌట్ అయింది. బట్ మూవీలో చాలా చోట్ల సేమ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ యూజ్ చేసినట్టు అనిపిస్తుంది. అలాగే డబ్బింగ్ ఇష్యూస్ కూడా ఉన్నాయి ఈ మూవీలో. ఒక యష్ గారి క్యారెక్టర్ తప్ప వేరే వాళ్ళ క్యారెక్టర్ యొక్క డబ్బింగ్ అంత ప్రాపర్గా సెట్ అవ్వలేదు. అలాగే లిప్సింగ్ కూడా సరిగ్గా చేయలేదు. ఓవరాల్గా టాక్సిక్ మూవీ గురించి మాట్లాడుకుంటే రిచ్ విజువల్స్, యష్ పర్ఫార్మెన్స్, యష్ అండ్ కియారా కెమిస్ట్రీ, సినిమాటోగ్రఫీ ఈజ్ గుడ్. బట్ వీక్ స్క్రీన్ ప్లే అండ్ రన్ టైమ్ ఈజ్ నెగిటివ్ ఈ మూవీకి. ఓవరాల్ మూవీ అయితే నాకు యావరేజ్ అనిపించింది. ఇది నా ఒపీనియన్ మాత్రమే, గుర్తుంచుకోండి. మరి మూవీ మీరు చూసారా? చూస్తే మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి. ఇంకా చూడని వాళ్ళు ఉంటే ఒకసారి వెళ్ళి ట్రై చేయండి. మరి వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్ నౌ.